హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో శ్రీరామ్ ఫైనాన్స్ లో పర్సనల్ లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. నార్మల్ గా శ్రీరామ్ ఫైనాన్స్ అంటే మనకు గుర్తొచ్చేది ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రమే గుర్తుంటుంది. కానీ మనకు శ్రీరామ్ కంపెనీ వాళ్ళు లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వెహికల్ లోన్స్, కన్జ్యూమర్ లోన్స్, తర్వాత పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, ఇట్లా చాలా లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వీడియోలో శ్రీరామ్ ఫైనాన్స్ లో పర్సనల్ లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చేసి ఇలాంటి వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. శ్రీరామ్ ఫైనాన్స్ గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో మీరు సేఫ్ అండ్ సెక్యూర్ గా పర్సనల్ లోన్ కి అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఆ లింక్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా పేజ్ అనేది మీకు ఈ విధంగా ఇది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ శ్రీరామ్ ఫైనాన్స్ అనేసి ఇక్కడ మనకు లోగో డీటెయిల్స్ అన్ని కనిపిస్తుంటాయి. ఇక్కడ మీరు ఈ పర్సనల్ లోన్ మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. తర్వాత ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీకు లోన్ అమౌంట్ ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత అప్లై నౌ అని కనిపిస్తుంది. అప్లై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్లై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ ప్రొసీడ్ అని కనిపిస్తుంది. వెరిఫై అండ్ ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పర్సనల్ లోన్ అప్లికేషన్ అనేసి మనకి ఈ విధంగా డీటెయిల్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ మీరు కొన్ని 3 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేయాలి. ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి కంటిన్యూ అని కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు మీ ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి, తర్వాత మీ లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. ఈ 3 డీటెయిల్స్ మీ పాన్ కార్డ్ లో ఏ విధంగా ఉంటాయి మీరు ఆ పాన్ కార్డ్ లో ఉన్న డీటెయిల్స్ అనేవి అట్లాగే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు మీ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు మీ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీకు లోన్ అమౌంట్ ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత లోన్ టెన్యూర్స్ అనేవి మీరు ఈఎంఐ అనేది మీరు తీసుకున్న లోన్ అనేది ఈఎంఐ ఎన్ని మంత్స్ పే చేయాలనుకుంటున్నారు, 6 months పే చేయాలనుకుంటున్నారు, 1 year పే చేయాలనుకుంటున్నారు, లేకపోతే 20 months, లేకపోతే 2 years, ఇట్లా ఎన్ని మంత్స్ మీరు పే చేయాలనుకుంటున్నారో అన్ని మంత్స్ అనేది ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని కొన్ని కేవైసీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు మీ అడ్రస్ మొత్తం డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ డోర్ నెంబర్, తర్వాత మీ విలేజ్ ఏంటి, ఒకవేళ మీరు టౌన్ అయితే టౌన్ ఏంటి అని సెలెక్ట్ చేసుకుని తర్వాత మీది ఏరియా ఏది వస్తుంది, తర్వాత మీరు ప్రజెంట్ ఉన్నటువంటి మీ అడ్రస్ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ సిటీ అనేది ఎంటర్ చేయండి, మీ స్టేట్ అనేది ఎంటర్ చేయండి. ఇవన్నీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అబోవ్ ఉంటున్న అడ్రస్, పర్మనెంట్ కరెంట్ ఉంటున్న అడ్రస్ సేమ్ అని అడుగుతుంది. ఒకవేళ మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ మీరు ఇచ్చినటువంటి అడ్రస్ రెండు ఒకటే అయితే బాక్స్ లో అనేది ఆటోమేటిక్ గా టిక్ చేసి ఉంటుంది. ఒకవేళ మీరు ఆధార్ లో ఉన్న అడ్రస్ వేరు, తర్వాత మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ వేరైతే మీకు ఇక్కడ అబోవ్ మెయింటైన్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అని ఉంటుంది, లేకపోతే కరెంట్ అడ్రస్ అని అడుగుతుంది. అదైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇప్పుడు 2 అడ్రస్లు మీ ఒకటే అయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అబోవ్ ఉంటున్న అడ్రస్ పర్మనెంట్ అడ్రస్, కరెంట్ అడ్రస్ అయితే ఒకవేళ మీరు డిఫరెంట్ అడ్రస్ లో ఉంటే ఏ అడ్రస్ లో ఉన్నారో ఆ అడ్రస్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు రెసిడెన్షియల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. తర్వాత ఇక్కడ మీకు అడ్రస్ అనేది రెసిడెన్షియల్ అడుగుతుంది. ఒకవేళ మీరు రెసిడెన్షియల్ అడ్రస్ ఉంటే ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఒకవేళ నో అనే ఆప్షన్ అయితే నో అనే ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత మీరు ఉంటున్నటువంటి రెసిడెన్షియల్ టైప్ అడుగుతుంది. అంటే మీరు ఓన్ హౌస్ లో ఉంటున్నారా, రెంటెడ్ హౌస్ లో ఉంటున్నారా, లేకపోతే లీజ్ హౌస్ లో ఉంటున్నారా, అట్లా డీటెయిల్స్ అయితే అడుగుతుంది. తర్వాత మీకు కరెంట్లీ మీరు ఎంత మంది ఉంటున్నారో, మీ ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది నెంబర్స్ అనేవి 1 to 5, 1 to 2, 1 to 2, లేకపోతే 3 to 2 అట్లా మీకు డీటెయిల్స్ కనిపిస్తుంటాయి. మీ ఇంట్లో ఎంత మంది ఉంటారో మీరు అంతమంది అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఆక్యుపేషన్ అడుగుతుంది. ఒకవేళ ఇక్కడ మీకు శాలరీ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇట్లా డీటెయిల్స్ అయితే కనిపిస్తుంటాయి. మీరు శాలరీ పర్సన్ అయితే శాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకుని, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎవరైతే శాలరీ పర్సన్ చేసుకున్నారో శాలరీ పర్సన్ సంబంధించి కంపెనీ ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఎంత శాలరీ వస్తుంది, ఏంటి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు ఏం చేస్తుంటారు, మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంటుంది, తర్వాత మీ వర్క్ సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ లో మీరు ఏంటి అనేసి డీటెయిల్స్ అన్ని అడుగుతున్నారు. డీటెయిల్స్ అని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ శాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ శాలరీ పర్సన్ సంబంధించి డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కంపెనీ నేమ్ ఏంటి, కంపెనీలో మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఒక ఆఫీషియల్ మెయిల్ ఐడి ఉంటుంది. ఆ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఈ మెయిల్ ఐడి లేకపోయినా కూడా ప్రాబ్లం ఏం లేదు, ఆప్షనల్ ఉంది కాబట్టి మీరు మెయిల్ ఐడి ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఇన్ కరెంట్ జాబ్ అంటే మీరు ప్రజెంట్ కంపెనీలో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు జాబ్ చేస్తుంటే అన్ని ఇయర్స్ అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు టోటల్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ కంపెనీలో కాకుండా ప్రీవియస్ గా ఎన్ని కంపెనీస్ లో వర్క్ చేస్తారో అన్ని కంపెనీస్ లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అన్ని ఇయర్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయండి. నెట్ మంత్లీ శాలరీ ఎంత వస్తుంది అని అడుగుతుంది. శాలరీ మోడ్ అనేసి అడుగుతుంది.
ఇక్కడ సాలరీ మోడ్ అంటే మీకు ఆ సాలరీ అనేది చెక్ ద్వారా ఇస్తారా, లేకపోతే బ్యాంక్ లో ఆటోమేటిక్ క్రెడిట్ అవుతుందా, లేకపోతే క్యాష్ ఇస్తారా అని అడుగుతుంది. ఒకవేళ మీకు చెక్ ఇస్తుంటే చెక్, లేకపోతే డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. బ్యాంక్ అకౌంట్ క్యాష్ ఇస్తుంటే క్యాష్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జిస్టింగ్ మంత్లీ ఈఎంఐస్ ఏవైనా ఉన్నాయా అని అడుగుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఏదైనా ఈఎంఐస్ పే చేస్తుంటే ఇక్కడ ఎంత ఈఎంఐ అనేది పే చేస్తున్నారు అంత అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు ఈఎంఐలు ఏవి పే చేయకుండా ఉన్నట్లయితే ఇక్కడ మీకు 0 అని పెడితే సరిపోతుంది. తర్వాత మీకు ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని కనిపిస్తుంది. ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత థ్యాంక్ యూ చూసింగ్ అస్ అనేసి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అవర్ ఎగ్జిక్యూటివ్ విల్ కాల్ యూ అండ్ షార్ట్లీ అసిస్టెంట్ యూ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతుంటుంది. మీరు ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అనేది సబ్మిట్ అయిన తర్వాత మీరు శ్రీరామ్ ఫైనాన్స్ కి సంబంధించి బ్యాక్ అండ్ టీమ్ వాళ్ళే మీకు కాల్ చేసి జస్ట్ మీ బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. అంటే మీ ఇచ్చిన పేరు, మీరు అంటున్న అడ్రస్ ఏంటి, మీరు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారు, ఇట్లా బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఇది బేసిక్ డీటెయిల్స్ అడిగిన తర్వాత ఫర్దర్ గా ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేసి మీకు లోన్ గురించి డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఏజెంట్ తో కాల్ అనేది డీటెయిల్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఇన్ కేస్ వాళ్ళు ఓకే అనుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్ గా వీళ్ళు ఒక టెక్స్ట్ మెసేజ్ అయితే పంపించడం జరుగుతుంది. ఈ టెక్స్ట్ మెసేజ్ లో మీకు ఏంటంటే శ్రీరామ్, ఇక్కడ మీరు ఒకసారి టెక్స్ట్ మెసేజ్ క్లియర్ గా చదవండి. క్లియర్ గా చదివిన తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి వచ్చిన అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లోన్ అప్రూవ్ కాదనేసి మనకు ఈజీగా అయితే తెలుస్తుంది. ఒకవేళ మీకు లోన్ అప్రూవ్ అయితే ఈ లింక్ వస్తుంది. ఒకవేళ లోన్ అప్రూవ్ కాకపోతే మీకు లింక్ అనేది రాదు. ఒకవేళ ఇన్ కేస్ మీకు లోన్ అప్రూవ్ అనేసి మీకు ఈ లింక్ వచ్చింది, జస్ట్ మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ నేమ్ వస్తుంది. కంగ్రాచులేషన్స్ అనేసి రావడం జరుగుతుంది. మీరు అక్కడ 50,000 కావాలని ఎంటర్ చేసినా కూడా మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళు చెక్ చేసిన తర్వాత మీకు 72,000 వరకు ఎంత లోన్ అయితే ఎలిజిబుల్ చూపిస్తుందో అంత లోన్ అమౌంట్ మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి బాక్స్ అయితే కనిపిస్తుంది. బాక్స్ టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత గెట్ యువర్ లోన్ నౌ అనేది కనిపిస్తుంది. గెట్ అండ్ యువర్ లోన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 72,000 అయితే లోన్ చూపిస్తుంటుంది. ఒకవేళ మీకు ఎంత లోన్ కావాలో అంత లోన్ అమౌంట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 72,000 కావాలి, 50,000 కావాలి, 30,000 కావాలి, 20,000 కావాలి, ఎంత అమౌంట్ కావాలి మీరు అంత అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈఎంఐ టెన్యూర్స్ అనేది 12 months కావాలి, 18 months కావాలి, 24 months కావాలని అడుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ నేను ఇప్పుడు 24 months సెలెక్ట్ చేసుకుంటే నేను 4,203 రూపీస్ అయితే నేను ఈఎంఐ అనేది పే చేయాలి. ఒకవేళ మీకు 18 months కావాలి 18 months, 12 months కావాలి 12 months అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 12 months అయితే సెలెక్ట్ చేసుకోండి. 12 months సెలెక్ట్ చేసుకుంటే 7,149 రూపీస్ అయితే నేను మంత్లీ ఈఎంఐ అనేది పే చేయాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే నౌ విత్ 0 ప్రాసెసింగ్ ఫీ అని కనిపిస్తుంది. అంటే మీరు నార్మల్ గా ఏదైనా లోన్ కి అప్లై చేసుకున్నట్లయితే మీకు ప్రాసెసింగ్ ఫీ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి ఎవరైతే లోన్ కి అప్లై చేసుకుంటున్నారో ఇప్పుడు కొన్నిసార్లు ఆఫర్లు ఇస్తారు. 0 ప్రాసెసింగ్ ఫీతో మన పర్సనల్ లోన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా మన ప్రాసెసింగ్ ఫీ మనకి ఎటువంటి ఛార్జెస్ ఉండవు. మనకి ఇక్కడ ఎంత అమౌంట్ అయితే అప్లై చేసుకున్నాం అంత అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎన్ని మంత్స్ కావాలి అన్ని మంత్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి బాక్స్ అయితే కనిపిస్తుంది. బాక్స్ టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత యాక్సెప్ట్ నౌ అని కనిపిస్తుంది. యాక్సెప్ట్ నౌ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. యాక్సెప్ట్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసినటువంటి ఫస్ట్ లో మీరు రిజిస్టర్ చేస్తుంటారు కదా, ఆ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ అని కనిపిస్తుంది. వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం అడ్రస్ ప్రూఫ్ అనేది వెరిఫై చేయాల్సి ఉంటుంది. అక్కడ మీరు ఎంటర్ చేసినటువంటి అడ్రస్, కరెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే మీరు అడుగుతుంది కదా, ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఆధార్ కార్డ్ అనేది ఫిజికల్ కాపీ ఉన్నట్లయితే టేక్ ఏ ఫోటో ఆప్షన్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా ఇట్లా ఫోటో తీసుకుని ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు గ్యాలరీలో కానీ మీ ఆధార్ కార్డు ఉన్నట్లయితే ఇక్కడ అప్లోడ్ ఫోటో అని ఆప్షన్ క్లిక్ చేసి మీ గ్యాలరీ ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి ఆధార్ కార్డు ఫోటో అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. అలాగే మీరు బ్యాక్ సైడ్ ఉన్న ఆధార్ కార్డు కూడా ఒకవేళ మీ దగ్గర ఫిజికల్ కార్డు డైరెక్ట్ ఫోటో తీసుకోండి. ఒకవేళ లేదంటే డైరెక్ట్ ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఫోటో అనేది ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు సైడ్ లో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని కనిపిస్తుంది. కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అడ్రస్ అనేది కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. ఇప్పుడు మీరు ఆధార్ లో ఇచ్చిన అడ్రస్ లోనే ఉంటున్నారా అంటే ఒకవేళ మీరు ఆధార్ ఇచ్చిన అడ్రస్ లోనే ఉంటున్నట్లయితే ఇక్కడ ఎస్ అని ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ లో కాకుండా మీరు వేరే అడ్రస్ లో ఉన్నట్లయితే ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఒకవేళ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ప్రజెంట్ ఆధార్ లో ఉన్న అడ్రస్ లో కాకుండా మీరు ప్రజెంట్ అయితే ఎక్కడైతే ఉంటారో ఆ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను ఆధార్ లో ఉన్న అడ్రస్ లో ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ రెండు ఒకటే కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ కనిపిస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మిమ్మల్ని మీ సెల్ఫీ ఫోటో అనేది అప్లోడ్ చేయమంటుంది. ఇక్కడ మీరు ఒక సెల్ఫీ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. మీకు ఇక్కడ టేక్ ఏ ఫోటో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి జస్ట్ మీరు మీ ఫేస్ ని క్లియర్ గా లైటింగ్ ఉన్న చోట్ల మీరు జస్ట్ ఒక సెల్ఫీ ఫోటో అనేది అప్లోడ్ చేయండి. సెల్ఫీ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత థ్యాంక్ యూ అనేసి మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది.
ఇంకేనో వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా స్క్రీన్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ఇక్కడ లోన్ అమౌంట్ డీటెయిల్స్ అనేటివి జస్ట్ ఒక బ్రీఫ్‌గా మీరు ఒకసారి చెక్ చేసుకోమని అడుగుతుంది. మీరు ఎంత లోన్ అప్లై చేసుకుంటున్నారు, ఎన్ని మంత్స్ సెలెక్ట్ చేసుకున్నారు, మీరు ఎవ్రీ మంత్ ఈఎంఐ ఎంత పే చేయాలి, మీకు ప్రాసెసింగ్ ఫీ 0 ఉంది కాబట్టి ఇక్కడ రెడ్ కలర్‌లో మీకు 0 అయితే చూపిస్తుంటుంది. ఇక్కడ మీకు ఎంత అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది ఇక్కడ చూపిస్తుంటుంది. 72,000కి అప్లై చేసాం కాబట్టి 72,000 ఎలాంటి చార్జెస్ లేకుండా మీకు డైరెక్ట్‌గా మీ బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకవేళ మీరు అప్లై చేసినప్పుడు చార్జెస్ ఉన్నట్లయితే మీకు ఎంత చార్జెస్ ఉంటాయో అంత చార్జెస్ ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. ఆ చార్జెస్ అనేవి కట్ అయిన తర్వాత మీకు లోన్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను 72,000కి అప్లై చేసుకుంటే 0 ప్రాసెసింగ్ ఫీజు కాబట్టి నాకు 72,000 నా బ్యాంక్ అకౌంట్‌లో పడుతుంది ఇక్కడ క్లియర్‌గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు అప్లై చేస్తున్నప్పుడు ఒకవేళ 72,000కి మీరు అప్లై చేశారు. ప్రాసెసింగ్ ఫీ, జీఎస్టీ అన్ని కలిపి 2,000 ఉన్నాయనుకోండి. అప్పుడు మీరు 72,000కి అప్లై చేసి మీకు 70,000 మాత్రమే మీకు లోన్ అయితే రావడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్ అయితే కనిపిస్తుంది. బాక్స్‌లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత యాక్సెప్ట్ అని కనిపిస్తుంది. యాక్సెప్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. యాక్సెప్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఏవో ఒక డీటెయిల్స్ అనేవి కనిపిస్తుంటాయి. అంటే మీకు వేరే బ్యాంకుల్లో ఒక 2-3 బ్యాంకుల్లో అకౌంట్ ఉంటాయి కదా, ఆ అకౌంట్లో ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంటాయి. ఇన్ కేస్ ఇప్పుడు మీకు లోన్ అమౌంట్ అనేది ఈ బ్యాంకులో పడాలంటే డైరెక్ట్గా మీకు ఇక్కడ యూజ్ అబోవ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయో ఆ బ్యాంక్ అకౌంట్లో ఈ లోన్ అమౌంట్ అయితే పడడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇక్కడ ఉంటున్న డీటెయిల్స్ కాకుండా వేరే బ్యాంక్ అకౌంట్ లో మీకు అమౌంట్ పడాలనుకుంటే ఎంటర్ అనదర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వేరే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నేను నాకు ఇక్కడ ఉంటున్నటువంటి బ్యాంక్ అకౌంట్ అమౌంట్ పడాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ లోన్ కి సంబంధించి అగ్రిమెంట్ అంతా డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు లాస్ట్ స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు 2 బాక్సులు అయితే కనిపిస్తుంటాయి. 2 బాక్సులను టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత యాక్సెప్ట్ అని కనిపిస్తుంది. యాక్సెప్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. యాక్సెప్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఓటీపీ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని స్టెప్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా లాస్ట్ లో ఒక ఫైనల్ స్టెప్ అయితే ఉంది. ఆ ఫైనల్ స్టెప్ కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఓకే అయిపోతాయి. ఇక్కడ ఆల్మోస్ట్ డన్ అనేసి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది మనకు డిడక్ట్ అవ్వాలంటే మనకు ఆటో డెబిట్ కి సంబంధించి న్యాచ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈఎంఐ డేట్ అనేది కంప్లీట్ చేస్తే మీరు ఎవ్రీ మంత్ ఎప్పుడైతే ఈఎంఐ డేట్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఈఎంఐ డేట్ రోజు ఇది ఆటోమేటిక్ గా మనకు మీ బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎంత అమౌంట్ కట్ అవుతుంది, ఎన్ని మంత్స్, ఇక్కడ డీటెయిల్స్ అన్ని కనిపిస్తుంటాయి. ఇక్కడ అథెంటికేట్ బ్యాంక్ అని కనిపిస్తుంది. అథెంటికేట్ బ్యాంక్ మీద క్లిక్ చేయండి. అథెంటికేట్ బ్యాంక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆటో మీ ఈమెయిల్ కి సంబంధించి నెట్ బ్యాంకింగ్ లేకపోతే డెబిట్ కార్డ్ అని అడుగుతుంది. ఒకవేళ మీ దగ్గర డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఉంటే డెబిట్ కార్డ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ నెట్ బ్యాంకింగ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఈ రెండు డీటెయిల్స్ ఏదో ఒక డీటెయిల్స్ ఇచ్చి మీరు న్యాచ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవడం డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను డెబిట్ కార్డ్ నెంబర్లు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ నవ్వని కనిపిస్తుంది. రిజిస్టర్ నవ్వని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ నవ్వు మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ డెబిట్ కార్డ్ అయితే ఎంటర్ చేసినారో ఆ డెబిట్ కార్డ్ కి బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత యాక్సెప్ట్ అని కనిపిస్తుంది. యాక్సెప్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీద క్లిక్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ సక్సెస్ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిన తర్వాత కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత ఈ పేజ్ అనేది ఆటోమేటిక్ రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకు గెట్ యువర్ అమౌంట్ క్రెడిట్ అనేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎంత లోన్ అయితే అప్లై చేసుకుంటున్నారో మీకు ఎంత లోన్ అమౌంట్ అయితే ఇక్కడ క్రెడిట్ అవుతుంది, కంగ్రాచులేషన్స్ అనేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నాకు 0 ప్రాసెసింగ్ ఫీ కాబట్టి నేను ఎంత లోన్ అయితే అప్లై చేస్తున్నానో అంత లోన్ అమౌంట్ నా బ్యాంక్ అకౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు డీటెయిల్స్ అని కరెక్ట్ గా చెక్ చేసుకున్న తర్వాత ఈ లోన్ అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు ఒకవేళ ప్రాసెసింగ్ ఫీ అంటే ప్రాసెసింగ్ ఫీ కట్ అయిన తర్వాత ఎంత అమౌంట్ అయితే చూపిస్తుందో అంత అమౌంట్ అయితే మీ బ్యాంక్ అకౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు శ్రీరామ్ ఫైనాన్స్ లో పర్సనల్ లోన్ కి ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.